కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మంచి ప్రభుత్వంగా పరిపాలన అందిస్తూ ఉంది. ఏదైతే సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిందో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉంది. మనం ఆగస్టు 15 నుంచి మనకి ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసింది. మహిళలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గ్యాస్ పథకం కానీ, ఏదైతే ప్రజలకి రైతు బంధు కానీ ఏదైతే ఉందో అన్నీ కూడా అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కక్షలు కార్పణ్యాలతో, అరెస్టులతో, కేసులతో ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి పాలన అందిస్తూ, సుభిక్షమైన పాలన అందిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఇదంతా కూడా సమీక్షించుకొని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పోషించాల్సిన పాత్ర గురించి ఈరోజు జనసేనని దశ నిర్దేశించడం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామందికి కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులకి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. అట్లాగే చాలామందికి స్థానికంగా కూడా పిఎస్సిఎస్లు కానీ, అట్లాగే గుడి చైర్మన్లు కానీ అన్నీ కూడా రావడం జరిగింది. వీటన్నిటినీ కూడా సమీక్షించుకొని ఇంకా జనసేన నాయకులకి మీరు కూటమిలో భాగస్వామ్యం పాత్ర ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. అట్లాగే రాబోయే కాలంలో ఈ మీటింగ్ తర్వాత బలమైన పాత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పోషించబోతా ఉన్నారు.